కార్తీక పౌర్ణమి నాడు క్షుద్ర పూజల కలకలం రేగింది. శ్మశాన వాటిక స్కూల్లో జంతుబలిచ్చి క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వరంగల్ జిల్లా ఇల్లంద శ్మశాన వాటికలో పసుపు కుంకుమ నిమ్మకాయలతో పూజలు చేశారు. జంతుబలిచ్చి పూజలు చేసిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇటు సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం జడ్పీ హై స్కూల్ ఆవరణలో కూడా పసుపు కుంకుమ వేసి క్షుద్ర పూజలు చేశారు. క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి వేళ ఈ క్షుద్ర పూజల కలకలం రేగుతోంది. ఇటు సంగారెడ్డి జిల్లాలో అటు హనుమకొండ జిల్లాలో ఈ రెండు ప్రాంతాల్లో కూడా క్షుద్ర పూజలతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా సంగారెడ్డిలోని ముదిమాణిక్యం జడ్పీ హై స్కూల్ ఆవరణలో చేసిన క్షుద్ర పూజలతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. శ్మశాన వాటిక స్కూలు ఈ రెండు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఈ జంతు బలిచ్చిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా ఇల్లంద శ్మశాన వాటికలో ఒక ఇన్సిడెంట్ జరిగితే మరోవైపు ఇటు సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం జడ్పీ హై స్కూల్లో అయితే ఏకంగా పసుపు కుంకుమ వేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. విద్యార్థులు అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. చూడండి, స్కూల్ ఆవరణలో అక్కడ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళతో ఒకసారి గ్రామస్తులు చేరుకున్నారు. అలాగే చాలామంది స్థానికులు చేరుకొని ఆరా తీస్తున్నారు. విద్యార్థులు అది గమనించిన విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏం చేశారో ఏం జరుగుతుందో అన్న భయంతో విద్యార్థులు కూడా వణికిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సమాజంలో ఇలాంటి రుగ్మతలు రూపుమాపాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు ఎంత నొక్కి చెప్తున్నా ఇలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించే కొంతమంది క్షుద్ర పూజల పేరుతో ఇలాంటి పూజలు చేసి స్థానికుల్ని ప్రజల్ని అలాగే విద్యార్థుల్ని భయాందోళనకు గురిచేస్తున్న చర్యలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు కూడా అక్కడ చేరుకొని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు, లేదా ఇలాంటి దుష్ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తారు. కానీ ఈ రెండు ఘటనలు కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఎవరికీ తెలియకుండా గుర్తు తెలియని ప్రదేశాల్లో లేదా గుర్తు తెలియని వ్యక్తులు చేస్తుంటారు. ఇవన్నీ కూడా సమాజంలో ఒక రకమైనటువంటి భయాందోళనకు గురిచేసి అలజడి రేపే ఘటనలుగా అధికారులు కొట్టిపారేస్తున్నారు. వీటికి ఏమాత్రం పట్టించుకోదంటూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ స్థానికంగా జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి. పిల్లలతో పాటు అలాగే తల్లిదండ్రులు, దాంతోపాటు కొంతమంది స్థానికులు కూడా ఈ ఘటనల పట్ల ఒక్కసారిగా భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, సంగారెడ్డి జిల్లాలో అయితే ఏకంగా స్కూల్ ఆవరణలోనే ఈ పూజలు చేశారు. దీంతో విద్యార్థులంతా కూడా భయంతో వణికిపోతున్నారు. మా ప్రతినిధి దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని ఆ స్కూల్లో జరిగిన క్షుద్ర పూజల ఆనవాళ్ళకు సంబంధించి స్థానికులు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరిగింది, దీనిపై పోలీసులు ఏమైనా దృష్టి సారించారా? ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అంతరాష్ట్ర క్షుద్ర పూజలు చేసినట్లు కలకలం రేపింది. కార్తీక పౌర్ణమి తర్వాత పౌర్ణమి అమావాస్య సందర్భంలో చాలా చోట్ల ఇలాంటి క్షుద్ర పూజలు చేసి భయంకరం గురి చేస్తున్నారు. వాటిపై కఠినంగా అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కఠిన శిక్షలు వేయాలి, ఇలాంటి జరగకుండా చూడాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి. అక్కడికి ఉపాధ్యాయులు ఆ తర్వాత విద్యార్థులు అక్కడికి చేరుకోగానే వాటిని చూసి భయంకరకు గురైన తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్థానికులు కూడా అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోపై ఎవరైనా వచ్చారా, లేకుంటే లోకల్ వాళ్ళే చేశారా, లేకుంటే ఇంకేమైనా ఎట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి కూడా సీసీ ఫుటేజ్ పోలీసులు పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యము మూఢనమ్మకాలు నమోదని చెప్పి పోలీసులు ఆ తర్వాత తెలంగాణలో చాలా గ్రామాల్లో కూడా వాళ్ళు జానపదుల రూపంలో కూడా వాళ్ళకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టినట్లని కొంతమంది పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చూసుకుంటున్నారు కనుక వాటిపై కఠినంగా వివరించాలని ప్రధాన డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ముదిమాణిక్యం గ్రామాలకు ఎదుర్కొని చేసిన వారు ఎవరు ఎందుకు వారిని గుర్తించాలని చెప్పి ప్రధానంగా ఆ పోలీసులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపించి స్థానిక దాంతో పాటు విద్యార్థులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి పోలీసులు కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు అక్కడికి అర్ధరాత్రి గవర్నమెంట్ హౌస్ కనుక కొంత ఈ మూఢనమ్మకాలు చేసేవాళ్ళకి ఏంటంటే ముక్కుడు చెల్లించుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ మూఢనమ్మకాలను పౌర్ణమి అమావాస్య రోజు బాగా నమ్ముకుంటారో భక్తితో చేసే పరిస్థితులు ఏంటంటే దాంతో పాటు ఆ చేసే ప్రయత్నం చేసి వాళ్ళ కోరికలు అవసరం లేకుంటే మూఢనమ్మకాలపై వాళ్ళకున్న అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని పోలీసులు మాత్రము ఆ వీటిని కొట్టిపరిచే ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పట్టుకొని శిక్షించాలి, ఇలాంటి జరగకుండా చూడాలని చెప్పి ఆ సమాజంలో ఇలాంటి కూడా వాటిని నిరోధించాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి మనకు తెలుసుకుని రావడం. రైట్, ఎస్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. సో ముఖ్యంగా స్కూల్ ఆవరణలో ఈ క్షుద్ర పూజలు చేయడంతో ఒకసారిగా కలకలం రేగింది. ముఖ్యంగా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి, విద్యార్థుల్ని భయపెట్టేందుకు లేదా స్థానికంగా ఊర్లో ఒక అలజడి రేపేందుకే ఇలాంటివి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎక్కువగా చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది, విద్యార్థులపై దీని ప్రభావం పడుతుంది. ఎందుకంటే స్కూల్ చదివే విద్యార్థులు ఇప్పుడిప్పుడే మూఢనమ్మకాల పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన సందర్భం ఇది. ఇప్పుడిప్పుడే సామాజిక రుగ్మతల మీద వాళ్ళకు బోధించి సామాజిక రుగ్మతల గురించి ఆ పిల్లలకు చెప్పాల్సిన పరిస్థితి. కానీ ఏకంగా స్కూల్ ఆవరణలో ఇలాంటి మూఢనమ్మకాలను ప్రేరేపించడం వల్ల, ఇలాంటి క్షుద్ర పూజలు చేయడం వల్ల విద్యార్థుల మనసులో ఇది గట్టిగా నాటుకుపోయి ఒక రకమైన భయాందోళనకు గురి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దీనిపై విద్యాశాఖ అధికారులు కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పోలీసుల దృష్టికి వచ్చిందా, ఏం జరగబోతుందని మాత్రం చూడాల్సింది. రైట్, ఇక మరొక ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వరంగల్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి. ఇంకా వరంగల్ అయితే శ్మశాన వాటికలో, ఇల్లంద శ్మశాన వాటికలో జంతు బలిచ్చినట్టుగా కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. క్షుద్ర పూజలు చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానాలు వెళ్తారు, శివకేశవులను పూజిస్తారు, పవిత్ర స్నానాలు చేస్తారు, లేదా నోములు వ్రతాలు నోచుకుంటారు. కానీ పౌర్ణమిని పురస్కరించుకొని ఇలాంటి క్షుద్ర పూజలకు ఎక్కడా తావు లేదు, ఛాన్స్ లేదు, లేదా అసలు హిందూ ధర్మంలోనే, హిందూ సాంప్రదాయంలోనే వీటికి ఇవన్నీ కూడా విరుద్ధమైన పనులు. కానీ కార్తీక పౌర్ణమి లేదా మామూలు పౌర్ణమిల్లో చేసే ఈ క్షుద్ర పూజలన్నీ కూడా ఇవన్నీ ఎక్కడ ఏవి నమ్మకూడదు, ఇలాంటి మూఢనమ్మకాలు అంటూ చాలామంది హేతువాదులు వాదిస్తుంటారు, లేదా ప్రభుత్వాలు కూడా చెప్తుంటాయి ఇలాంటి అపనమ్మకాలు, మూఢనమ్మకాలు పట్టించుకోవద్దని చెప్పి. కానీ ఇలాంటి వాటి పట్ల కొంతమంది భయాందోళనకు గురి చేసే కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. అదిగో మీరు చూస్తున్న దృశ్యాలు. ఇది వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాము, మీరు నమ్మడం నమ్మకపోవడం అది మీ విచక్షణకు వదిలేస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. కాస్త మిమ్మల్ని ఈ దృశ్యాలు కొంత కలిసివేయచ్చు, కొంత ఇబ్బందులకు గురి చేయొచ్చు. బట్ వ్యూవర్స్ అడ్వైస్ ఏంటంటే ఇలాంటి వార్తలు చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. మూఢనమ్మకాలను ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. ఇలా జరుగుతుంది సమాజంలో, ఇలాంటి మూఢనమ్మకాల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పడమే మా ప్రధాన ఉద్దేశం. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు ఇల్లంద శ్మశాన వాటిక, అది వరంగల్లో. అక్కడ కొన్ని క్షుద్ర పూజలు, పసుపు కుంకుమ ఆనవాళ్ళు, లేదా జంతు బలిచ్చిన ఆనవాళ్ళు. అసలు ఏంటి నిజంగా క్షుద్ర పూజలు, జంతు బలి ఇవ్వడం, ఈ ఆనవాళ్ళ వల్ల ఏమైనా జరుగుతుందా, ఒరుగుతుందా? మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. సమాజంలో ఇలాంటి రుగ్మతలు రూపుమాపాల్సిన అవసరం ఉందా? అసలు ఇవి ఇలాంటి ప్రక్రియ వల్ల సమాజంలో నిజంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు కోపాల పగలతో చంపుకునే వరకు కూడా వెళ్తుంది, లేదా అనుమానాలకు తావిస్తోంది, పరస్పరం దాడులకు దిగబడతారు, లేదా ఇలాంటి పనికిమాలిన చేష్టల వల్ల కొంతమంది సమాజంలో అలజడి రేపి శాంతి భద్రతల సమస్యలు సృష్టించే వాళ్ళు కూడా చాలామంది ఇటీవలి కాలంలో తయారవుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు? అలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడాలి. రైట్, ఒకసారి మా వరంగల్ ప్రతినిధి వేణుతో మాట్లాడదాం. వేణు, ఇల్లందో శ్మశాన వాటికలో జరిపిన ఈ క్షుద్ర పూజలకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? ఇది పోలీసుల దృష్టికి వెళ్ళిందా? ఇలాంటి మూఢనమ్మకాలను ప్రేరేపించే వారి పట్ల పోలీసులు ఎలాంటి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు? అసలు ఏం జరిగింది అక్కడ? రోజు లోపల ఈ క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్ళు కనిపించేవి. కానీ నిన్న పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజున ఈ క్షుద్ర పూజ జరగడమే ప్రస్తుతం తీవ్ర కలకలం అయితే రేపింది. అది శ్మశాన వాటికలో పూజలు చేయడంతో ఎవరైనా చనిపోయిన ఆత్మలను పిలిచేలాంటి ఒక క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు జరిపారనేటంటే పూర్తిగా ఇల్లంద గ్రామస్తులు అంటే భయాందోళన గురి చేస్తున్న సిచ్యువేషన్. గత కొద్ది రోజుల క్రితమే వర్ధనపేట ప్రభుత్వ స్కూల్ లోపల 8వ తరగతి క్లాస్ ముందే క్షుద్ర పూజలు జరిగినాయి. మరో 4 రోజుల క్రితము కాళేశ్వరం టెంపుల్ టెంపుల్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై క్షుద్ర పూజలు జరిగాయి. నరసంపేట, పర్కాల, వర్ధనపేట. సో ఇవన్నీ కూడా తరచుగా ఈ క్షుద్ర పూజలు అయితే జరుగుతూ స్థానికుల్ని భయాందోళనకు గురి చేస్తున్న సిచ్యువేషన్. ఇక ఈ రోజున భారీ స్థాయిలో అక్కడ పసుపు కుంకుమలున్నాయి, పూలతో మధ్యలో ఆ ముగ్గు వేశారు. ఆ ముగ్గు లోపల ఒక పెద్ద దీపం పెట్టారు. దీపం పెట్టి ఆ శ్మశానంలో గత కొద్ది రోజుల క్రితమే శవాలను కాల్చినటువంటి పూడ్చిపెట్టిన ప్రదేశానికి దగ్గరలో ఈ పూజలు జరిగాయి. అంటే అసలు ఏం చేశారు, ఎవరిపైన
ఏదైనా జరగాలని చెడు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ పూజలు చేశారా, లేకుంటే అసలు కావాలని ఎవరన్నా భయపెట్టేందుకు క్రియేట్ చేశారా అనేది కూడా ప్రస్తుతము గ్రామంలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏకంగా కొన్ని ఇళ్ల ముందు మనము ఆ దిష్టి కోసం అని చెప్పి కూడా చిన్న నిమ్మకాయలు పసుపు కుంకుమలు పెట్టడం చూస్తుంటాం. కానీ ఈ సీన్ చూస్తే మాత్రము పెద్దనైనాడు ఒక పెద్ద ముగ్గు వేసి అందులో దీపం పెట్టి చుట్టూ గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు, పూలతో పూజ చేశారు. ఆ తర్వాత కొన్ని రక్త మరకలు కనిపించాయి. నిజంగా ఏదైనా జంతువునో పక్షినో నిజం కోడినో బలించుంటే అక్కడనే శివం వదిలేసి వెళ్ళాలి. కానీ అక్కడ బలిచ్చిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, కానీ అది జంతువు పక్షి అనేదాన్ని అక్కడ దాని బాడీ కనిపించలేదు. దీంతో ఎవరు కావాలనే తాంత్రిక పూజలు చేసే ప్రయత్నం చేశారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇది రాత్రి పూట జరగడంతో అసలు అది శ్మశాన ప్రాంతం, ఊరికి చివరిగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అటువైపు సీసీ కెమెరాలు కానీ ఇతరులు వెళ్ళినటువంటి ఆనవాళ్ళు గుర్తించే పరిస్థితి లేదు కాబట్టి ఎవరో గుర్తించాలని వ్యక్తులు చేసినటువంటి ఆలోచన అయితే ఉంది. అయితే అసలు తరచూ జరుగుతున్నటువంటి ఒక క్షుద్ర పూజలా, లేకుంటే కావాలని ఎవరన్నా టార్గెట్ చేసి వాళ్ళపై ఏమైనా తంత్రాలు మంత్రాలు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా దాని కొద్ది రోజుల నుంచి ఇల్లంద గ్రామంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే అనారోగ్యం పాలవుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు తమకు ఎవరో మంత్రాలు చేస్తున్నటువంటి ఆలోచనతో కొన్ని కుటుంబ అనుమానం ఉన్నటువంటి వ్యక్తులపై ఈ కోపం పెంచుకోవడం, ఇటు పూర్తిగా ఇటు క్రైమ్ కు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇట్లాంటివి నమ్మొద్దంటూ పోలీసులు చెబుతున్నా కూడా సో అక్కడ ఉన్నటువంటి కొంత అనారోగ్యం కారణంగా ఉన్న వాళ్ళు కానీ ఇతర మంత్రాలపై నమ్మకం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ దీన్ని తీవ్రంగా పరిగణించి రెండు వర్గాల మధ్య కూడా కోపాలతో పగలతో పూర్తిగా దాడులు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే పోలీసులు గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అందరికీ దీన్ని ఎవరు నమ్మొద్దు భయపడద్దని చెప్తున్నా కూడా కొంత గ్రామస్తులు పూర్తిగా ముసలి వాళ్ళు వృద్ధులు గతం నుంచి ఈ కార్యక్రమాలు చూస్తున్నంత వాళ్ళంతా కూడా భయాందోళన సిచ్యువేషన్. సో మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి కూడా రాత్రిపూట శ్మశాన వాటికకు ఎవరెవరైనా వెళ్ళారా, ఆ ప్రాంతం లోపల వ్యవసాయ భూములకు కానీ వ్యవసాయ పనుల కోసం వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా గమనించి ఉంటే సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు గ్రామస్తులు కూడా కోరుతున్నారు. మొత్తానికి ఇటువంటి వాటిని నమ్మొద్దంటూ పోలీసులు ఓవైపు గ్రామస్తులకు చెప్తున్నా కూడా గ్రామం లోపల తరచూ జరుగుతుండడం ఇవి ఆగకపోవడంతో ఏదో జరగబోతుంది కీడైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనా కూడా కొంత అశాంతికి అయితే ఈ క్షుద్ర పూజలు అయితే ఈ పూజలు దారితీస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక దీనిపై పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. దీనిపై బాధ్యులను పట్టుకుంటాము. ఇటువంటి ఎవరు చేసినా భయపడొద్దు, ఎవరైనా ఇట్లాంటి కార్యకలాపాలు పాల్పడ్డా తమకు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. మొత్తానికి కొంత ఒక ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్. ఈ పూజల ద్వారా అయితే ఇల్లంద గ్రామే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 2-3 నెలల నుంచి కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. సో ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక భయాందోళన సిచ్యువేషన్ అయితే ఉన్న పరిస్థితి. ప్రస్తుతం యువత వీటిని నమ్మకపోయినా కూడా కొంత వృద్ధులు కానీ ఆ చిన్నపిల్లలు కానీ కొంత భయాందోళనకు గురయ్యే సిచ్యువేషన్. సో ఇవన్నీ యువతే కాదు ప్రతి ఒక్క ప్రభుత్వ యంత్రాంగం కూడా వీటిపై పూర్తిగా అవేర్నెస్ కల్పిస్తేనే తప్ప ఈ క్షుద్ర పూజల కలకం అనేది ఆగే సిచ్యువేషన్ అయితే లేదు. రామ్ రైట్, ఎస్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది క్షుద్ర పూజల కలకలం ప్రస్తుతం ఈ 2 జిల్లాల్లో కొనసాగింది. సంగారెడ్డి జిల్లాలో స్కూల్ దగ్గర, వరంగల్ జిల్లాలో శ్మశాన వాటిక. వాస్తవానికి క్షుద్ర పూజల అంశం ఒక రకంగా ఇది ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేస్తుంటారు. ప్రభుత్వాలు కూడా అదే చెప్తుంటాయి. కొంతమంది బలహీనతలను ఆసరంగా చేసుకొని కొంతమంది వాటిని సొమ్ము చేసుకునే ప్రక్రియలో భాగంగా ఇలాంటి పూజల కోసం డబ్బులు వసూలు చేసి పూజలు అని చెప్పి ఏదో చేస్తుంటారని కొంతమంది, లేదా సమాజంలో లేనిపోని అశాంతి అలజడి రేపేందుకు వాళ్ళ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మానసికంగా దెబ్బతీసే ప్రక్రియ అని కొంతమంది, ఇట్లా రకరకాలుగా ఇదొక మానసిక రుగ్మతలాగా కొంతమంది చూస్తారు. కొంతమంది ఏమో ఇదొక సమస్యలాగా పరిగణిస్తూ దాన్ని ఎలా రూపుమాపాలో ప్రయత్నం చేస్తుంటారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు, పోలీస్ శాఖ, అలాగే ఇన్ని ప్రభుత్వ విభాగాలు ఎంత చెప్పినా కూడా ఇలాంటివి ఇంకా మన దేశంలో ఇంకా ఆ వేలునిపోయినటువంటి ఇట్లాంటి క్షుద్ర పూజల కలకలం ఇట్లాంటి వ్యవస్థలు ఇంకా రూపుమాపాల్సిన అవసరాన్ని చాలామంది నొక్కి చెప్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది వీటిని పట్టించుకోకపోయినా ఇంకా కొన్ని ఊర్లలో జనరేషన్తో సంబంధం లేకుండా ఊళ్ళలో ఆ రకమైనటువంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఇదంతా కూడా సమాజంలో ఉన్నత విద్యావంతులు అయితే కనుక ప్రజలు ఇట్లాంటి వాటి వైపు వెళ్ళరు, ఇట్లాంటి వాటి వైపు పట్టించుకోరనేది మాత్రం ప్రభుత్వాలు చెప్తున్న వాస్తవం. అందరి అభిప్రాయం కూడా అదే. మీరేమంటారు? ఒక్కసారి ఇలాంటి దురాచారాన్ని రూపుమాపాలంటే సమాజంలో ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది? కామెంట్ చేయండి. ఒక్కసారి వరంగల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు స్పందించారు, అలాగే పోలీసులు కూడా ఏమంటున్నారో చూద్దాం. మాది ఇల్లంద గ్రామం. ఇల్లంద గ్రామంలో మేము రోజువారీ కార్యక్రమంగా బయటికి వాకింగ్కి రావడం వల్ల రోజు ఇది 2వ సారి చూడడం. ఇక్కడ ఏదో పూజలు క్షుద్ర పూజల్లాగా చేస్తూ ఉన్నారు. రోజు యూత్ రోజు వాకింగ్కు పిల్లలు చాలామంది రావడం జరుగుతుంది.
ఇందులో ఇది బ్లాక్ మ్యాజిక్ చాలా జరుగుతున్నాయి. ఇక్కడ ఇది రెండోసారి మేము చూడడం. దీన్ని బలిచ్చినట్టుగా కూడా ఇక్కడ ఆనవాళ్ళు కనబడుతున్నాయి. అంత బ్లడ్, అంత ఏదేదో నిమ్మకాయలు, కొబ్బరికాయలు, బాగా పువ్వులు, ముగ్గులు చాలా విధంగా కనబడుతున్నాయి. ఇక్కడికి మేము రెండోసారి వచ్చి చూడడం జరిగింది. ఇట్లా మేము పోవడం వలన మా ఊళ్ళో ఏదో జరుగుతుందని మాకు యువకులు చాలామంది చెప్పడం వల్ల మేము చూడడం జరుగుతుంది. అది చూసి పిల్లలు కూడా ఇంతకుముందు కూడా భయపడ్డారు. దీనికి సంబంధించిన అధికారులు, పోలీసులు కానీ ఎవరైనా కానీ దీనిపైన కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.